ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారుతోంది. నిరంతరాయంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిర్మలాపూర్ సమీపంలో గానీ లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్టుగా గుర్తించారు. మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం ఉందని చెప్తోంది జియోలాజికల్ సర్వే టీం. ప్రమాద స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతులో కుర్తిపెంట టేకుల సర్వే ప్రదేశంలో పొరలు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ పొరలు అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీ పరిధిలోని ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకంగా మారుతోంది. నిరంతరాయంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి స్పాట్ లో ఉన్నారు. రవి, అసలు ఏం జరుగుతోంది? జియోలాజికల్ సర్వే టీం ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది? అసలు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 8 రోజుల పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నా కూడా తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. మృతదేహాలు ఎక్కడున్నాయో ఆ స్పాట్లో గుర్తించి 2 రోజులు అవుతున్నప్పటికీ అక్కడ మృతదేహాలను వెలికితీద్దామని రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నా కూడా అక్కడ వచ్చి చేరుతున్నటువంటి నీరు, బురద కారణంగానే ఆ మృతదేహాలను వెలికితీత మరింత ఆలస్యంగా మారుతోంది. అక్కడ నిరంతరంగా టన్నెల్లోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతూనే ఉంది. దీంతో అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అధికారులు సర్వే చేపట్టారు. జియోలాజికల్ సర్వే టీం కూడా ఇక్కడికి టన్నెల్ వద్దకు చేరుకుంది. ముందుగా టన్నెల్ లోపల నుంచి వాటర్ వస్తుందని లోపల ఉన్నటువంటి వాటర్ అంతా డీవాటరింగ్ చేయడానికి 2 బాహుబలి మోటార్లను పెట్టారు. 150 HP, 100 HP ఈ 2 మోటార్లను పెట్టి లోపల ఉన్నటువంటి వాటర్ అంతా తరలించే ప్రయత్నం చేశారు. కానీ లోపల నిరంతరాయంగా వాటర్ వస్తుండడంతో ఇవి ఎగువ భాగం నుంచి వస్తున్నాయని చెప్పి జియోలాజికల్ సర్వే టీం భావించింది. దీంతో టన్నెల్ పై భాగంలో ఉన్నటువంటిది ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కింద వైపు వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ వాటర్ దగ్గర టన్నెల్ ఉంది. పై భాగంలో మనం కొండ ప్రాంతంగా ఉన్నటువంటి చూస్తున్నాం. ఆ పై భాగంలో వెనక వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ తిరుమలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ చెందినటువంటి ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ఈ 3 ప్రాంతాల నుంచి ఒక 3 పాయలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ పాయల ద్వారానే, ఆ వాగుల ద్వారానే టన్నెల్లోకి వాటర్ వస్తున్నట్లుగా కూడా నిన్న జియోలాజికల్ టీం చేసినటువంటి సర్వేలో కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. అక్కడ సర్వే చేపట్టినటువంటి వాటిలో మొత్తం ఆ టన్నెల్కు 450 మీటర్ల ఎత్తు భాగంలో ఉన్నటువంటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచే ఈ వాగులు వస్తున్నట్లుగా ముందుగా గుర్తించారు. ఇంతకీ వాగులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి సర్వే టీం వెళ్ళి సర్వే చేసినప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు సమీపంలో ఉన్నటువంటి 3 వాగులుగా గుర్తించారు. ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ఈ 3 ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాగులు కృష్ణానదిలో వచ్చి చేరుతా ఉన్నాయి. అవే వాగుల ద్వారా వస్తున్నటువంటి వాటర్ ఇప్పుడు ప్రస్తుతం టన్నెల్ లోపలికి వచ్చి చేరుతోంది. ఇప్పుడు ఆ వాగుల ప్రవాహానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి టన్నెల్ లోపలికి వాటర్ రాకుండా చేయగలిగితేనే రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం లోపల మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలను జీపీఆర్ ద్వారా 2 రోజుల క్రితమే కనిపెట్టారు. భూమి లోపల 2 మీటర్ల లోతులో ఉన్నాయని చెప్పి అక్కడ స్పాట్లను గుర్తించిన తర్వాత తవ్వడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నీటి ఊటలు వచ్చి చేరుతున్నాయి. టన్నెల్ లోపలికి కూడా నిరంతరాయంగా వాటర్ వచ్చి చేరుతూ ఉంది. వాళ్ళు తీసినటువంటి మట్టి అంతా కూడా ఇమ్మీడియట్గా బురదగా మారిపోతుంది ఆ వాటర్ కారణంగా. సో వాటర్కు అడ్డుకట్ట వేసినప్పుడు లోపలికి టన్నెల్ లోపలికి వాటర్ వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి వాటర్ను నిలుపుదల చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి మట్టిని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఫామ్ అయినటువంటి బురదను, టన్నెల్ కూలిపోయినప్పుడు ఏర్పడినటువంటి మొత్తం ఆ మట్టి దిబ్బలను అన్నింటినీ కూడా తొలగించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వాగులు వస్తున్నాయి, టన్నెల్కి ఎంత దూరంలో వాగులు ఉన్నాయి, వాటిని ఎక్కడ అడ్డుకట్ట వేస్తే టన్నెల్ లోపలికి వాటర్ రాకుండా ఉంటుంది అనే పూర్తి వివరాలను కూడా సర్వే టీం అధికారులకు ఇచ్చారు. సో ఇప్పుడు రెస్క్యూ టీమ్స్లో కొంతమందిని ఆ వాగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా కొంతమందిని టీమ్స్ను పంపించే ఆలోచనలో ఉన్నారు అధికారులు.
సో బాగుకు అడ్డుకట్ట వేసి టన్నెల్ లోపలికి వాటర్ రాకుండా చేస్తేనే లోపల రెస్క్యూ ఆపరేషన్స్ స్పీడప్ అవుతాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఎప్పుడైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు లోపలికి వెళ్ళి జీపీఆర్ ద్వారా స్పాట్ను గుర్తించారో కొన్ని గంటల్లోపే మృతదేహాలను వెలికి తీయొచ్చని భావించారు. కేవలం 2 మీటర్ల లోతే ఉన్నాయి కదా అని చెప్పి స్పీడప్ పనులను కూడా స్పీడప్ చేశారు. లోపలికి రెస్క్యూ టీమ్స్ రెగ్యులర్గా 150 మందితో వెళ్తున్నటువంటి టీంను 200 మందికి కూడా పెంచారు. అయినప్పటికీ కనీసం వాళ్ళు 1 మీటర్ లోతు కూడా తవ్వలేకపోయారు. అంటే అక్కడ వచ్చి చేరుతున్నటువంటి వాటర్ కారణంగానే ఈ సమస్య తలెత్తుతోంది, ఆటంకం కలుగుతుంది అని చెప్పి భావించారు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టీంలో కొంతమందిని అక్కడ పంపించి వాటర్కు అడ్డుకట్ట వేసిన తర్వాతనే ఇప్పటికే తవ్వినటువంటి 1 మీటర్కు అదనంగా మరొక మీటర్ కూడా తవ్విన తర్వాత 4 మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. ఆ 4 మృతదేహాలతో పాటు మిగతా 7 మీటర్ల లోతులో మరొక 4 మృతదేహాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ తీయడానికి ప్రస్తుతం అధికారులు ఒక 10 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు వాటర్కు కనుక అడ్డుకట్ట వేస్తే ఆ 10 రోజుల సమయాన్ని కాస్త వారం లేకపోతే ఒక 6 రోజుల లోపలే మిగతా 4 మృతదేహాలను కూడా తీయొచ్చని భావిస్తున్నారు. సో ఇప్పుడు ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆ వాగుల నుంచి వస్తున్నటువంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు సమాయత్తం అవుతున్నారు.